ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా! ఇంకా 2 డేస్‌లో స్కూల్ ఓపెన్ అని చెప్పేసి మేము పార్క్‌కి వెళ్ళాము. ఇక్కడికి మేము మంత్లీ 3, 4 టైమ్స్ అయినా వెళ్తామండి. ఈ మధ్యలో వెళ్ళట్లేదు. చిన్న బాబు ఉన్నాడని చెప్పేసి. 6:00కి వెళ్ళామండి. ఇది 4-8, 8:30, 8:00 వరకు ఓపెన్ ఉంటుంది. చాలా పెద్ద పార్క్ అండి. బాగుంటుంది. పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏ టికెట్ ఉండదండి. ఫ్రీ ఇది. ఇక్కడ మన సరౌండింగ్లో మెహదీపట్నంలో ఉండే వారికైతే ఇది బాగా తెలుస్తుంది. అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మంచి యాక్టివిటీస్ ఉంటాయి, పక్కకి పార్క్ ఉంటుంది. చాలా పెద్ద పార్క్ అండి. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం మేము. కొంచెం ఈసారి వెళ్తురు ఉన్నప్పుడు వచ్చాము. ఇంకా మా పాపకైతే ఫుల్ ఎంజాయ్. ఇక ఆడుకునేటివి అయితే ఉంటాయండి చాలా. అదే మనం వేరే దగ్గర పార్కులకు వెళ్తే అక్కడ టికెట్స్ ఉంటాయి, ఇట్లాంటివి ఆడుకోవాలి చెయ్యాలి అంటే. కానీ ఇక్కడ మంచిగా ఫ్రీ అండి. మొత్తం 8:30, 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఆడుకుంటూనే ఉంది మా పాప. మా బాబు ఫస్ట్ టైం షూ వేసాడండి. చిన్నప్పుడు తీసుకొచ్చాం, ఇప్పుడు పట్టాయి అవి షూ. ఓ ఇంకా నడక వచ్చేసింది. ఆగుతలేడు అస్సలు. ఇక ఆట పెట్టిండు. ఇంకా కొంతసేపు బాగానే సేపు ఆడుకున్నాడు. కింద పడ్డాడు మట్టిలా. బాగానే మంచిగానే ఆడుకున్నాడు. అదిగోండి చూడండి. ఇంకా మా పాప ఆటకైతే అద్దులు ఉండవు అసలు. ఇక మేము పట్టించుకోదు మమ్మల్ని. రమ్మంటే కూడా రాదండి. ఇక అన్నీ ఎక్కుతా అని చెప్పేసి అంటది. చూడండి ఏజ్ పర్సన్స్ కూడా వస్తారు. దగ్గరుంటే రోజు వెళ్తుండే అండి. నాకు కూడా ఎక్సర్సైజ్ అవుతుండే. దూరం ఉంది కదా. అదిగోండి ఆ ఉన్నదే బక్కగా. ఎక్కడ జారి పడుతుందో ఏమో అని చెప్పి మెల్లగా మెల్లగా అని అంటుంది. ఆ కాలు గుంజన్వే నయ్యం వీళ్ళకి పిల్లలకి అయితే. ఏ మాటనో ఏమో. ఇక ఈయనకి షూ ఇప్పి వేసేసినాము జారిపోతున్నాయని నడుస్తున్నాడు అట్లనే మంచిగా మట్టిలో ఆడుకుంటున్నాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు మట్టిలో ఆడుకున్నా కానీ ఏం పర్లేదు మంచిదే మట్టి ఉండని వదిలేసేయండి అని అంటే సరే అని వదిలేసాము. ఇక బాగానే ఆడుకుంటున్నాడు ఆయన. రమ్మంటే కూడా వస్తలేడు అసలు. అక్కడక్కడనే తిరుగుతున్నాడు. మంచిగా ఎంజాయ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందండి మా బాబు అయితే. చాలా ఒక్కటే స్మైలు సంతోషం, ఇట్లా సంతోషంగా నవ్వుతూనే ఉన్నాడు. మంచిగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అండి వీడు పుట్టినాక ఇది రెండోసారి ఏమో వెళ్ళడము. అప్పుడు చిన్నగా ఉండే కానీ ఎత్తుకొనే ఉంటుండే. ఎంతసేపు అని ఎత్తుకుంటాం చెప్పండి. కొంచెం ఆడుకునేవాడు అయి ఉంటే ఏం కాదు వదిలేస్తాము. మళ్ళా ఇక్కడ చూడండి వాళ్ళ దగ్గర డిస్టర్బ్ చేస్తున్నాడు. వెళ్ళి అది కావాలంట ఆడుకుంటాడంట. ఆ కొత్త ఉండదు పాత ఉండదు మా పిల్లలకైతే. వాళ్ళ అక్క అంతే, వాళ్ళ తమ్ముడు అంతే. అది కావాలి అని ఆగిండు. ఆయన ఇస్తా అని చెప్పేసి అంటే మళ్ళీ పట్టించుకోకుండా వచ్చేస్తున్నాడు. చాలా అల్లరి. నడిచే పిల్లలు ఉంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు చేయొచ్చు అండి. ఎత్తుకునే పిల్లలు ఉంటే కష్టం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళలేము చేయలేము. ఏమైతే అన్నీ ఏవేవో ఎక్కుతా అని చెప్పేసి అంటుంది. వాళ్ళ డాడీతో ఎక్కిపిస్తుంది. ఇంకా ఈ 2 ఎక్కింది. ఆ మూడోది ఎక్కుతా అంటే ఇంకా వద్దొద్దు బాగుండదు, అది మళ్ళా ఆమెకు చేతులు గుంజుతాయి అని చెప్పేసి ఈ 2 ఎక్కించిండు. అన్నీ చాతలు చేస్తా అంటది, సాహసం చేస్తూ ఉంటుంది అన్నీ. అల్లరి ఇవి కూడా ఎక్కుతుంది అన్ని సీకులు. తీయి వీడియో తీయి చెప్పు అందరికీ నాకు ధైర్యం ఎంతుందో అని చెప్పేసి అంటుంది. ఆ సీకుల మధ్యలో పడుతుందేమో ఉన్నదే బక్కగా అని చెప్పేసి నేను భయపడుతున్నా. ఈయననే వినదు అస్సలు. ఆ చెప్పులు కూడా వేసుకోమంటే కూడా వేసుకుంటలే. ఆ చెప్పులు ఎక్కడ పెట్టిందో ఏమో. పోయిందంటే చెప్పులు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. అదిగోండి ఎట్లా ఆడుతున్నది చూడండి జంపింగ్లు. ఇంకొకటి ఎక్కిందండి. ఈ రింగ్ ఎక్కింది. ఒక మధ్యలో వెళ్ళగానే భయపడుతుంది. రింగ్ ఎక్కుతుంది కానీ మధ్యలోకి వెళ్ళంగానే భయపడుతుంది. ఆ పైన ఫస్ట్లా ఇప్పుడు వచ్చింది కదా ఆ ప్లేస్కి వెళ్ళగానే భయపడుతుంది ఇంకా ముందుకు రావడానికి. నేనన్న ధైర్యంగా ఉండాలి ఏం కాదు ఎక్కువ ఎక్కువ అనేది. ఫస్ట్ టైం ఎక్కింది ఇది. ఇంతకుముందు చిన్నగా ఉండే మేము ఎక్కనీయలేము. ఆల్రెడీ మేము ఇది 4-5 ఇయర్స్ నుంచి వెళ్తున్నామండి ఇక్కడికి. 4 ఇయర్స్ అన్న అవుతుంది. ఓ మంచిగా వారానికి ఒకసారి తీసుకెళ్తుండే. ఈ మధ్య జర మా ఆయన బిజీ అయిపోయిండు, పట్టించుకుంటలేడు, తీసుకెళ్తలేడు జర. ఇంకా నాకు కూడా వీడియో కూడా తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి కొంచెం వెళ్తూ టైంలో తీసుకెళ్ళిండు. ఇది ఇంకో గేట్ ఉంటుంది పక్కకే, అది పార్కు. ఇంకా వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు ఇక్కడ కూడా. చాలామంది ఉన్నారండి. ఒకప్పుడైతే అసలు ఇంతమంది లేకుండే. ఇప్పుడైతే చాలా పబ్లిక్ పెరిగిపోయింది. ఏ పార్కులో చూసినా పబ్లికే అండి అసలు. ఎక్కడ మన ఖాళీ ఏం లేదు. ఇక్కడ గడ్డి పెరిగిపోయిందని చెప్పేసి
మొత్తము కట్ చేసేసి కట్టేసిర్రు. ఇంకా కొంచెం ఉన్నట్టుంది పని. ఇక్కడ ఎక్కువ మంది లేరు, ఇటు సైడ్ ఉన్నారు. పార్క్ అయితే చాలా పెద్దదండి. ఇట్లా 2 పార్టీషన్స్ టైప్ ఉంటుంది. అక్కడ ఆడుకునేటిది, ఇక్కడ నార్మల్గా కూర్చునేది ఉంటుంది. ఒక్క చైర్ కాలేదండి. ఫుల్ నేను చాలా రోజులైపోయింది బయటికి వెళ్ళాక. ఫుల్ వాకింగ్ అయిపోయింది ఇవాళ. నాకు ఫుల్ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి నాకైతే. జర ఎప్పుడు చూసినా ఇక బండ్ల మీద పోవడము అవే అలవాటు అయిపోయినాక నడక ఎక్కడుంటుంది ఇక. అట్లా అయిపోయింది. చాలాసేపు వాకింగ్. 6కి వెళ్తే 8 o'clock వరకు నేనైతే నించొని నడుచుడే ఉంది మొత్తం. ఈమె అయితే ఇక చీకటి కూడా అయిపోయింది. ఆ చీకటి కూడా అయ్యింది. నడువు నడువు అంటే కూడా నడుస్తలేదు. ఇంకా వీళ్ళ డాడీ ఏమో తెచ్చిండండి మురుమురాలేదు ఉంటుంది కదా, ఇప్పుడే వస్తాను పోయి ఇక అక్కడనే పోయిండు. అక్కడ బండ్లు పెట్టుకునే వాళ్ళకు కూడా మంచిగా గిరాక్ అవుతుందండి. ఇక నాకు ఆమెకి ఈమె ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా ఇంకోటి, ఈ ఐస్ క్రీమ్ కోసం కూడా వస్తుందండి మా ఎంబడి. పార్కులకు వస్తే ఐస్ క్రీమ్లు, సినిమా థియేటర్లకు పోతే పాప్కార్న్లు, వీటి కోసమే వస్తుంది ఈమె. ఇంకా ముఖ్యంగా ఏమన్నా ఇప్పిస్తుంది మా అమ్మ, కొనిపిస్తుంది అని. వాళ్ళ డాడీ ఒప్పుకోడండి, ఇవన్నీ అవసరం లేదు నడవంటాడు. నేనే ఇంకా ఆమె అంటే నామకన్నా ఎక్కువ, నేను మా పాప కన్నా అది కావాలి, అది కొనియ్, ఇట్లనే అంటే